పర్ఫెక్ట్ ఈవినింగ్ స్నాక్ ఎమ్మీ క్రీమీ శాండ్విచ్ చేసుకోవడం జస్ట్ 2 మినిట్స్. స్కూల్ నుంచి రాగానే పిల్లలకి ఇలాంటివి చేసి పెడితే ఇష్టంగా తింటారు. బయటవైతే హెల్దీ కాదు అండ్ ఫ్రెష్ కూడా కాదు కదా. సో చేసుకోవడం చాలా సింపుల్. ముందుగా దోశ ప్యాన్ కానీ ఏదైనా ఫ్రైయింగ్ ప్యాన్ తీసుకొని హీట్ ఎక్కిన తర్వాత బటర్, అన్సాల్టెడ్ బటర్ అయితే తీసుకొని అప్లై చేసుకోండి. బటర్ కొద్దిగా మెల్ట్ అయిన తర్వాత ఇక్కడ నేను మిల్క్ బ్రెడ్ని అయితే తీసుకుంటున్నాను. అదైతేనే టేస్ట్ బాగుంటుందండి. లైట్గా స్వీట్నెస్ ఉంటుంది కాబట్టి టేస్ట్ అయితే బాగుంటుంది. ఇప్పుడు 1 బై 1 అన్నిటినీ బాగా టోస్ట్ అయితే చేసుకోండి. మన ఛానల్లో బటర్ స్వీట్ కార్న్ ఎలా చేయాలో కూడా ఉంది. అది కూడా ఈవినింగ్ స్నాకే. లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు చెక్అవుట్ చేయండి. బ్రెడ్ స్లైసెస్ బాగా టోస్ట్ అయిన తర్వాత సపరేట్గా తీసుకొని ఒక ప్లేట్లో అయితే పెట్టుకోవాలి. ఇప్పుడు అదే ప్యాన్ మీద మళ్ళీ బటర్ అప్లై చేసి సన్నగా కట్ చేసుకున్న టమాటో, ఆనియన్ స్లైసెస్ని కూడా వేసుకోవాలి. క్యాబేజ్ లీఫ్ కూడా వేసుకోవాలి. ఇప్పుడు అన్నిటినీ లైట్గా రోస్ట్ అయితే చేసుకోవాలి. ఇటుపక్కకు అటుపక్కకు తిప్పుతూ కొద్దిగా పచ్చి వాసన పోయే వరకు అయితే రోస్ట్ చేసుకుంటే సరిపోతుంది. ఇలా 2 స్పూన్స్ హెల్ప్ తీసుకొని అయితే అన్నిటినీ ఫ్లిప్ చేసుకుంటూ లైట్గా ఫ్రై అయితే చేసుకోవాలి. ఇప్పుడు కొద్దిగా సాల్ట్ వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది. లైట్గా సాల్ట్ అయితే స్ప్రింకిల్ చేసుకోండి. ఇప్పుడు ఆల్రెడీ టోస్ట్ చేసి పెట్టిన బ్రెడ్ మీదకి మైనీస్ అప్లై చేసిన తర్వాత కొద్దిగా కెచప్ కూడా తీసుకొని రెండింటిని మిక్స్ చేసుకొని అప్లై చేసుకోండి. ఇక్కడ నేను వెజ్ మైనీస్ అయితే యూస్ చేస్తున్నాను. అదే సేఫ్ కూడా. ఇప్పుడు ముందుగా ఫ్రై చేసుకున్న వెజిటబుల్స్ అన్నిటిని ఒక్కొక్కటి అరేంజ్ చేసుకొని ఒక క్యాబేజ్ లీఫ్ కూడా పెట్టుకోండి. మళ్ళీ దానిపైన కొద్దిగా మైనీస్, కెచప్ కూడా వేసుకొని మొత్తం బాగా అప్లై చేసుకున్న తర్వాత ఒక బ్రెడ్ పెట్టి క్లోజ్ చేసుకొని ట్రయాంగిల్ షేప్లో కట్ చేసుకోవడమే. అంతే, చాలా టేస్టీగా ఉన్న ఎమ్మీ క్రీమీ శాండ్విచ్ అయితే రెడీ అయిపోయినట్లే. మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కమెంట్స్లో కమెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.